ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం వచ్చే నెల పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాటు. ఎల్ నీనో ప్రభావంతో కేంద్రం ముందస్తు చర్యలు. ఈకేవైసీ పూర్తి చేసిన వారికి సన్న బియ్యం అంట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరి కూడా వచ్చే నెలలు కూడా కంప్లీట్ ఒకటేసారి 3 నెలల బియ్యం ఇస్తారంట. 3 నెలల బియ్యం ఇస్తారంట. సో అది కూడా ఎవరికి ఈకేవైసీ ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలో ఒక సపోర్ట్ చేసుకోరు, లేకుంటే మీ రేషన్ డీలర్ను పోయి అడుగురి ఈకేవైసీ అని ఏదో అంటారు సారు ఏంది అది అని చెప్పేసి. సో అట్లా వాళ్ళకి బియ్యం సో చూద్దాం. రాష్ట్రంలో ఎల్ నీనో ప్రభావం వల్ల ప్రజా పంపిణీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించి సన్న బియ్యం ఒకేసారి అందించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో ఆగస్టు 1 నుంచి 3 నెలల బియ్యం పంపిణీ పౌర సరఫరాల శాఖ ఏర్పాటు వేగం చేస్తుంది. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. ఇక వచ్చే నెల 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరిచి బియ్యం అందించాల్సి ఉంటుంది. ఇక ప్రతి రేషన్ కార్డు 3 సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల గురించి రేషన్ కార్డుదారులు 2-3 సార్లు సరిపడా రవాణా చేయనున్నారు. ఇక చిన్న దుకాణాలు ఒకేసారి, పెద్ద దుకాణాలు 2 సార్లు రవాణా జరగనున్నది. ఇక దేశవ్యాప్తంగా 1.5 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల లబ్ధిదారులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నది. అందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు కలిగిన వారికి 35 కిలోలు, ఇక కిలో చక్కెర, అన్నపూర్ణ కార్డు ఉన్న వారికి 10 కిలోల సన్న బియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు పంపిణీ చేస్తారు. ఇవన్నీ కూడా ఏం చేస్తలేదు, మేము పోతున్నాం కదా రేషన్ తీసుకొని ఉత్త బియ్యం ఇస్తారు అంతే. ఈ చక్కెర, ఈ ఉప్పు, ఈ బియ్యం, పప్పులు గిప్పులు అన్నీ చాలా తక్కువ ఇస్తలేరు. లబ్ధిదారులు రేషన్ పొందేందుకు ఈ కేవైసీని తప్పనిసరి చేస్తారు. కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తారు. ఈ నెల 30 వరకు కేవైసీ చేయించుకోవడానికి గడువు ఉంది. సో ఈ కేవైసీ మన ఫోన్ నెంబర్ కావచ్చు, లేకపోతే మన ఆధార్ కార్డు కావచ్చు, దానికి సంబంధించి ఈ కేవైసీ చేసుకోవాలంట. రేషన్ కార్డు ఎవరైనా సరే చేసుకొని వారు ఉంటే చేసుకోరి. 31 వరకు డేట్ ఉంది. ఈ నెల 31 వరకు డేట్ ఉంది. ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకొని వాళ్ళకే బియ్యం ఇస్తారంట. చూడురు మళ్ళా వాళ్ళకే ఈ కేవైసీ చేసుకొని బియ్యం తీసుకోరి. సో ఫోన్ ద్వారానే ఈ కేవైసీ చేసుకోవచ్చంట. రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రస్తుతం ఈ కేవైసీని అప్డేట్ కోసం తమ పరిధిలోని రేషన్ షాప్ నుంచే కాకుండా దేశంలో ఎక్కడైనా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసకెళ్లిన వారు ఈ కేవైసీ చేసుకునేందుకు హడావుడిగా సొంతలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్రం గత రెండేళ్ల నుంచి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రచారం చేస్తుంది. 40% మంది ఇప్పటి వరకు చేయించుకోలేదు. గ్రామ స్థాయిలో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించింది. వలస వెళ్లిన వారికి మొబైల్ ఫోన్ ద్వారా కేవైసీపై సమాచారం అందిస్తూ 100% పూర్తి అవుతుంది. సో ఇట్లా ఫోన్ ద్వారా కూడా వేసుకోవచ్చంటే ఒకసారి చూడరు, మళ్ళీ ఫోన్ ద్వారా కూడా అయితే.